జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు చాలా ఘనంగా వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం బస్ సర్వీసులను వడదెబ్బ తగలకుండా వాటర్ స్ప్రింక్లింగ్స్, అలాగే టెంట్లు, భక్తుల కాళ్లు కాలకుండా కార్పెంట్స్ ని, జాతరలను, ఎగ్జిబిషన్లను, మ్యూజియంస్ ని, సెట్టింగ్స్ ని లైటింగ్స్ తో చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా త్రివేణి సంగమం ఒడ్డుకైతే చాలా మంచి సెట్టింగ్ చేశారు. ఇది చూస్తుంటే నాకు స్వర్ణగిరి సెట్టింగ్ లాగా అనిపించింది. కల్చరల్స్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ స్నానాలు చేయడానికి అని నది వరకు వస్తే లోపల నందీశ్వరుడి, శివుడి, శ్రీకృష్ణుడి, సుబ్రహ్మణ్య స్వామి, జోడు నాగులు ఇలాంటి సెట్టింగ్స్ అన్నింటినీ కూడా ఈ త్రివేణి సంగమంలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పూజలు ఈజీగా సులువుగా భక్తుల రద్దీ కాకుండా పూజలు చేసుకోవడానికి, అదే విధంగా పూజ అయిన తర్వాత, స్నానాలు అయిన తర్వాత మళ్ళీ ఒడ్డుకు రాగానే ఇసుక తిన్నెల్లో కూర్చొని చక్కగా సాయం వేళలో సరస్వతి అమ్మవారికి దివ్య హారతులను చూడొచ్చు. ఆ హారతులను అయితే మిస్ అవ్వకండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇస్తున్నారు. తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయాన్ని, సరస్వతి దేవాలయాన్ని దర్శించుకొని తెలంగాణ పుష్కరాలను దిగ్విజయవంతం చేయండి.